అరణ్యవాసం ఒక శిక్ష కాదు, ఒక సంస్కారం. ఆ 15 గమ్యం వెనుక ఉన్నది ఒక రాజుమాట. కాని ఆ 15 ప్రయాణం వెనుక ఉన్నది ప్రేమ, నమ్మకం, ధైర్యం. రాముడు, సీత, లక్ష్మణుడు ఈ ముగ్గురు కలిసి అడవుల మధ్య జీవించారు. కాని ఒకరోజు, ఒక శాంతమైన రోజు, అది మారిపోయింది. ఎందుకంటే ఒక మాయ ఆ రోజు అడవిలో ప్రవేశించింది. ఒక మాయమృగం, బంగారు రంగుతో మెరిసిపోయే జింక, రావణుడి సహచరుడు, మారీచుడు మారిన రూపం. సీత ఆ జింకను చూసింది. ఎంత అందంగా ఉందో! ప్రకృతి చేత చెక్కబడిన కళాఖండంలా. ఆమె మనసు దానిమీద మక్కువపడింది. ఏ రామా! ఆ జింక చాలా బాగా ఉంది. ఇది చక్కటి రంగులతో మెరిసిపోతుంది. దాని తోలుతో ఆయల, అంచెలు, గదిలో అలంకారాలు చేయవచ్చు. ఇది మా ఆశ్రమానికి సౌందర్యాన్ని చేకూరుస్తుంది. దాన్ని నాకోసం పట్టుకో రామా! రాముడు ఆమె కోరికను కొట్టిపరేయలేక చిరునవ్వుతో జింక వెంబడించాడు. కాని అది జింక కాదు. అది మృత్యువు. అది రావణుడు వేసిన బలిచెరుగు. సీత ఇంటివద్దే ఉంది. లక్ష్మణుడు ఆమెతో ఉన్నాడు. సమయం గడిచింది. ఆకాశంలో పక్షులు మౌనమయ్యాయి. చెట్లు చలించాయి. అప్పుడు అడవిలోంచి వినిపించింది ఓ అరుపు. రాముని స్వరం. లక్ష్మణా! రక్షించు! సీత వణికిపోయింది. ఆమె కళ్ళు భయంతో నిండిపోయాయి. ఆమె లక్ష్మణుని వైపు తిరిగింది. నీ అన్నదొర ఆపదలో ఉన్నాడు. వెళ్ళు! వెళ్ళాలి! కాని లక్ష్మణుడు శాంతంగా ఉన్నాడు. ఎందుకంటే అతను రాముని గొంతును గుర్తించగలడు. ఇది మాయ అని తెలుసుకున్నాడు. కాని సీత భయం వల్ల వినిపించని మాటలు మాట్లాడింది. నువ్వు వెళ్లడంలేదు ఎందుకు? నువ్వు రాముడు చనిపోవాలని కోరుకుంటున్నావా? లేక నన్ను కలగలిపేయాలనుకుంటున్నావా? ఈ మాటలు లక్ష్మణుని గుండెను పగులగొట్టాయి. అతను తలవంచి అన్నాడు. అమ్మా! నీవు తల్లివంటివి నాకు. కాని నీ మాటలు నన్ను నిండా కాల్చేస్తున్నాయి. అయినా ధర్మానికి కట్టుబడి రామునికోసం బయలుదేరాడు. అయితే వెళ్లేముందు ఒక గీత గీచాడు. భూమిపై కాదు, రక్షణగా. అది లక్ష్మణరేఖ. ఓ శక్తిమంతమైన గీత. ఈ గీతను దాటవద్దమ్మా! ఎవరూ లోపలికి రాలేరు. నువ్వు బయటికి వెళ్ళకపోతే నీవు సురక్షితమే అని అన్నారు. లక్ష్మణుడు అడవిలోకి వెళ్లిన కొన్ని క్షణాలలో రావణుడు తన మాయతో యతివేషంలో వచ్చాడు. అతడి చేతిలో జపమాల, మస్తకంపై జటాలు, శరీరంపై కాషాయ వస్త్రం. అతడు గీత బయట నిలబడి భిక్షా వేడాడు. సీత అతిథి దేవోభవ భావనతో భయాన్ని పక్కనపెట్టి ముందుకు సాగింది. ఆ గీతను దాటింది. ఆ దాటే క్షణం రామాయణాన్ని దారిమార్చింది. అది ఒక పసిగింత, ఒక చిన్న అజ్ఞానం. కాని దాని ఫలితం మహాసంఘారమే. రావణుడు తన అసలైన రూపంలోకి వచ్చాడు. 15 గజాల ఎత్తు, 10 తలలు, కళ్లలో అహంకార అగ్ని. అతడు ఒకే ఒక్క హాహతో సీతను ఎత్తుకుని పుష్పక విమానంలో ఎక్కించాడు. సీత కన్నీళ్లు పెట్టుకుంది. భూమి తడిసి ముద్దయింది. జటాయువు రావణుని ఆపడానికి ఆకాశంలో దూసుకొచ్చాడు. ఓ వృద్ధపక్షి, కాని ధైర్యంతో నిండిన యోధుడు. ఆ యుద్ధం ఆకాశంలో సాగింది. కాని రావణుడు అతన్ని గాయపరిచి భూమిపై పడేశాడు. సీత ఆకాశంవైపు చూస్తూ చివరిసారిగా అరవసాగింది. రామా! రామా! లక్ష్మణా! రక్షించండి! కాని సమయం చేతులెత్తేసింది. ఆ విమానం దక్షిణ దిశగా లంకవైపు ఎగిరిపోయింది. ఆ రోజు సీత లక్ష్మణ రేఖను దాటింది. అది ఒక అజ్ఞత. కాని ఒక పాఠం. ఒక రేఖ అంటే శారీరక గీత కాదు. అది విశ్వాసానికి, అపాయానికి మధ్య ఉన్న లైన్. సీత దాటి వెళ్ళింది. అప్పటినుండి ధర్మయుద్ధానికి ముహూర్తం పడింది. రాముని కోపం రెచ్చిపోయింది. లక్ష్మణుని బాధలోపలే మండిపోతుంది. హనుమంతుడికి దైవ ఆజ్ఞ వచ్చింది.